సమాజానికి ఈ సమాజంలో మనిషిగా గుర్తించబడినటువంటి మనుషులు మాత్రం తలెత్తుకొని తిరగాలంటే, తలెత్తుకొని నడవాలంటే, తలెత్తుకొని బతకాలంటే ఈ మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం పొందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు పెత్తందారులు లేదా భూస్వాములు అగ్రకుల వాళ్ళు మనిషిని హీనంగా చూడని, మంచి బట్ట వేసుకుంటే కూడా అంగీకరించే పరిస్థితి లేదు, మంచి చదువు చదువుకుంటే అంగీకరించే పరిస్థితి లేదు, నలుగురితో కూర్చుంటే అంగీకరించే పరిస్థితి లేదు. మన దేశానికి స్వాతంత్రం వచ్చే 76 సంవత్సరాలు గడిచిపోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు అమలవుతుంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ గద్దె మీద కూర్చున్నటువంటి మనువాదులు మేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కేవలం మా పదవులను కాపాడుకోవడం కోసం ప్రమాణ స్వీకారానికి ఉపయోగిస్తున్నాం తప్ప మేము అమలు జరుపుతలేమని చెప్పి ఆచరణలో చూపెడుతున్నారు. అందుకే ఈ రోజు వరకు కూడా 76 ఏళ్ళు గడిచిపోయినా కూడా ఇంకా కులం తక్కువ మనిషి అని చెప్పి చూడమంటే ఇది మనువాదంలో ఉంది. రాజ్యాంగం ఏమో కులాన్ని పక్కన పెడితే మనువాదంలో ఈ కులం ఉంది కాబట్టి 76 ఏళ్ళైనా ఈ దేశాన్ని మనువాదమే పరిపాలిస్తుంది, మనువాదులే పరిపాలిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రాంతంలో మనం చాలా తిరిగినాం. ఎక్కడ చూసినా దళితులు అంటే ఇంకా మనుషులుగా గుర్తించలే. చాలా మంది మిత్రులతో మాట్లాడినాం. ఈ ప్రాంతంలో పెళ్లిళ్ళకి పిలిస్తే ఒక పద్ధతి, ఈ ప్రాంతంలో పెద్దవాళ్ళని పిలిస్తేనేమో ఒక రకమైనటువంటి మర్యాద, కింది కులాలను పిలిస్తే పెళ్లికి భోజనానికి రా అని అంటారట. పెద్దోళ్ళని పిలిస్తేనేమో పెళ్లికి రా, పెద్ద కుల పొలలు, చిన్న కుల పొలను పిలిస్తే భోజనానికి రా. ఎక్కడ ఉంది ఇది? నీకు ఎక్కడో కాదు, ఈ ప్రాంతంలో ఉంది. ఉందా లేదా? చాలా ఊర్లలో తిరిగి మేము సర్వే చేసినాం. ఆ భోజనానికి అడిగి పోతే ఇక్కడ మనందరం కలిసి ఉన్నాం. కానీ పెద్ద కుల పొలకు ఒక పరద, మనకు ఒక పరద అన్నట్టు. ఇదివరకు పెళ్లి పిల్లగారి ముఖం పిల్ల చూడదు. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ పోతే తక్కువ కులపోల ముఖం ఎక్కువ కులపోలు చూడద్దు, ఎక్కువ కులపోలు తక్కువ కులపోల ముఖం చూడద్దు అని మధ్యలో ఒక పరద. ఇటు దళితులు అటు పెద్ద కులపోలు తినుండ్రి అని చెప్పి అటువంటి సంస్కృతి ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. ఈ కాలంలో 3000 సంవత్సరాల క్రితం కాదు, 2000 సంవత్సరాల క్రితం కాదు, ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడిచిపోయినా కూడా ఇంకా సంస్కృతి ఆ పద్ధతి కొనసాగుతుంది. అంటే ఇంకా ఎంత వివక్షతకు ఈరోజు వెనకబడ్డ జాతులు అణచివేయబడుతున్నాయో మనం చూడండి. అదే కాదు, ఇదే జిల్లాలో ఒక బీసీ అమ్మాయిని ప్రేమించిననే పేరుతోటి ఒక ఎర్రటెండల బండ మీద పొర్రించుకుంటా బట్టలిప్పి కొట్టి చివరికి మూత్రం తాగించినటువంటి ప్రాంతం కూడా ఈ జిల్లాలో ఉంది. పేర్చడం మేము అక్కడికి. అంటే ఎంఆర్ఓలైనా, టీచర్లైనా, పోలీస్ ఆఫీసర్లైనా, కలెక్టర్లైనా ఎవరైనా కూడా వీళ్ళు దళితులు, వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళకి ఇల్లు కిరాయి ఇవ్వకూడదు అనేటువంటి పద్ధతి కూడా ఈరోజు కొనసాగుతుంది. అంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగం వచ్చినా కూడా ఇది ఏ కులం అని చెప్పి కులాన్ని చూసి నువ్వు ఏ కూర తింటావు అని చెప్పి అడిగి నీకు ఇల్లు ఇయ్యల్లా ఇవ్వద్దా అనేటువంటి పద్ధతి కూడా కొనసాగుతుంది. ఇది ఎక్కడో హైదరాబాద్లో కాదు, మన మంచిర్యాల జిల్లాలో కూడా కొనసాగుతుంది. ఈ మంచిర్యాల జిల్లాలో కూడా కొనసాగుతుంది. అంటే ఇంకా ఎన్నేళ్ళు ఈ వ్యవస్థను మనం అనుభవించాలని చెప్పి ఈరోజు మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం అభివృద్ధి అయిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పాలకులు, ఈ ప్రభుత్వాలను నడుపుతున్నటువంటి పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఇంకనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం పరిపాలన చేస్తున్న ఈ దేశంలో మనిషిని ఇంకా మనిషిగా గుర్తించకుండా కులం పేరుతో గుర్తిస్తే ఇది మనకు అవమానం, ఈ దేశానికి కాదు అని చెప్పి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పాలకులు ఈరోజు తలెత్తుకొని తిరుగుతుందంటే మనం ప్రశ్నించడం లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఓట్లేసేటువంటి మనం, అధికారం ఇచ్చేటువంటి మనం ఎందుకు అణిచివేతకు గురి కావాలి? వాళ్ళు కదా అక్కడ ఉండి మనకు కాపాడుతారని చెప్పి, ఈ రాజ్యాంగాన్ని అమలు జరుపుతారని చెప్పి మనం అనుకుంటున్నది. పార్లమెంటు సాక్షిగానే అంబేద్కర్ 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 అంటే మీకేం రాదు, ఇంకొక పదమనండి మీరు స్వర్గానికి వెళ్ళిపోతారంటారు. మనం ఏమంటున్నాం? అంబేద్కర్ ఏమన్నాడు? చచ్చిపోయినాక స్వర్గానికి పోవడం మాకు అవసరం లేదు, చచ్చిపోయినాక స్వర్గంలో ఏమిటో మాకు తెలియదు, బతుకున్నప్పుడు మాకు స్వర్గం కావాలి, బతుకున్నప్పుడే మేము అన్ని అనుభవించాలి, బతుకున్నప్పుడే మనుషులుగా గుర్తించాలి, అదే మాకు నిజమైన స్వర్గం అని చెప్పి అంబేద్కర్ చెప్పిండు. కానీ మనువాద పాలకులు సత్య స్వర్గానికి పోతావు అని చెప్పి అంటారు. సత్యనంత స్వర్గం అనేది లేదు, అది అబద్ధం. ఈ మనువాద పాలకులు సృష్టించినటువంటి ఒక తప్పుడు భావన. అంటే సత్యనంత స్వర్గం లేదు, బతుకున్నప్పుడు కావాల్సినటువంటి స్వర్గాన్ని దూరం చేయడం కోసమే ఈ మనువాదులు ఈ రకమైనటువంటి కుట్ర చేశారు. అందుకే ఇవన్నీ ఆలోచించాలి. ఈరోజు చాలా మంది వచ్చిళ్ళు, కొంతమంది విన్నారు, కొంతమంది ఇల్లే, నో ప్రాబ్లం. కానీ ఇన్నటువంటి వాళ్ళైతే మొదటి నుంచి చివరి దాకా చాలా చక్కగా శ్రద్ధగా వింటున్నారు. అది చాలు. జ్ఞానము గుంపు నుంచి రాదు, ఆలోచన గుంపు నుంచి రాదు. ఆలోచన అయినా జ్ఞానమైనా కొద్ది మంది నుంచే, ఒక్కరి నుంచే ప్రారంభమవుతుంది. ఈ జ్ఞాన జాతర